హలో అండి, నా పేరు డాక్టర్ గణేష్ పత్తి, ఎండిడిఎం కన్సల్టెంట్ ఎండోక్రాలజిస్ట్. సో నేను ఎండి జనరల్ మెడిసిన్ నిమ్స్లో, డిఎం ఎండోక్రాలజీ కేజీఎస్ విశాఖపట్నంలో చదువుకున్నాను. అసలు ఎండోక్రాలజీ అంటే ఏంటంటే చాలామందికి తెలియదు. ఎండోక్రాలజీ అనేది ఎండి పీడియాట్రిక్స్ కానీ ఎండి మెడిసిన్ చేసిన తర్వాత 3 years పాటు ఒక హార్మోన్ వైద్య శాస్త్రాన్ని చదివి దాన్ని ఎండోక్రాలజిస్ట్ అంటాం. సో ఎండోక్రాలజీలో మెయిన్గా డయాబెటీస్ అంటే ఇన్సులిన్ హార్మోన్ లోపం వల్ల కానీ, లేకపోతే థైరాయిడ్ హార్మోన్ సమస్య వల్ల కానీ, మిగతా హార్మోన్ సమస్యలు చూసే డాక్టర్నే ఎండోక్రాలజిస్ట్ అంటాం. సో ఎండోక్రాలజిస్ట్ చాలా పుట్టినప్పటి నుంచి చనిపోయినంత వరకు మనకి మన బాడీకి హార్మోన్స్ కావాలి. ఈ హార్మోన్స్ హెచ్చు తగ్గులు అంటే ఎక్కువ వచ్చినా లేక తక్కువ ఉన్నా కూడా మన శరీరం అనేది దానివల్ల ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఈ హార్మోన్ సమస్యల వల్ల వచ్చే సమస్యలు చూసే డాక్టర్నే ఎండోక్రాలజిస్ట్ అంటాం. సో ఎండోక్రాలజిస్ట్ ఏం చూస్తారంటే పుట్టిన వెంటనే ఏదైనా లింగ సమస్యలు ఉన్నా, అది అంటే అబ్బాయా లేకపోతే అమ్మాయా అనే తెలియని పరిస్థితుల్లో అది హార్మోన్స్ టెస్ట్ చేసి అది అబ్బాయి అమ్మాయి చెప్తారు. అలానే ఒకసారి పుట్టిన తర్వాత ఒక హైట్ పెరగకపోవడం, అంటే మిగతా పిల్లలతో పోలిస్తే కొంచెం పొట్టిగా ఉన్నా కూడాను ఏదైనా గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ ఉందా, లేకపోతే ఏదైనా థైరాయిడ్ సమస్య ఉందా లేదా చూస్తాం. దీంతో పాటు ఏంటంటే కొంచెం పెరిగిన తర్వాత తక్కువ వయసులోనే ఆడవాళ్ళలో అయితే మనకి ఛాతీ డెవలప్మెంట్ రావడం కానీ, అంటే ముందుగానే వాళ్ళు యుక్త వయసు రావడం, మగవాళ్ళకైనా మీసాల గడ్డాలు త్వరగా రావడం, ఇలాంటివి హార్మోన్ సమస్యలు రావచ్చు. లేదంటే వయసు దాటినా కూడా కొంచెం వయసు వచ్చినా, అంటే ఒక ఆడవాళ్ళలో 13 సంవత్సరాలు దాటినా, మగవాళ్ళలో 14 సంవత్సరాలు దాటినా ఈ యుక్త వయసు లక్షణాలు రాకపోయినా కూడా దాన్ని డిలేడ్ ప్యూబర్టీ అంటే దాన్ని కూడా ఎండోక్రాలజిస్ట్గా చూస్తాము. వీటితో పాటు సో ఎవరికైనా మనకి డయాబెటీస్లో చాలా రకాలు ఉంటాయి. టైప్ 1 డయాబెటీస్ అంటే చిన్నపిల్లల్లో వస్తుంది చాలా వరకు, కొంతమంది పెద్దవాళ్ళు కూడా వస్తుంది. టైప్ 1 డయాబెటీస్ అనేది ఇన్సులిన్ కంప్లీట్గా డెఫిషియన్సీ ఉండడం వల్ల. అదే టైప్ 2 డయాబెటీస్ అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్తో పాటు కొంత ఇన్సులిన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల. ఇది టైప్ 3 అంటే అదర్ కాజెస్, అంటే ప్యాంక్రియాటిక్ డయాబెటీస్ కానీ, మోనోజెనిక్ డయాబెటీస్ కానీ, ఇలాంటి డయాబెటీస్ టైప్ 3 అని అంటాం. టైప్ 4 అంటే జీడిఎం అంటే గెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్. సో ఇది డయాబెటీస్కి. దీంతో పాటు థైరాయిడ్ సమస్యలు అంటే హైపోథైరాయిడ్ అంటే థైరాయిడ్ గ్లాండ్ తక్కువ పనిచేయడం కానీ, హైపర్ థైరాయిడ్ అంటే థైరాయిడ్ గ్లాండ్ ఎక్కువ పనిచేయడం కానీ, అలానే థైరాయిడ్ గ్రంథిలో కణుతులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే థైరాయిడ్ గ్రంథిలో ఏదైనా క్యాన్సర్ కణిత ఏముందా చెక్ చేసి దానికి తగిన పరిష్కారం చేపించడం. వీటితో పాటు మనకు శరీరంలో ఉన్న అన్ని గ్లాండ్స్ గురించి, అంటే ముఖ్యంగా చెప్పాలంటే పిట్యూటరీ గ్లాండ్ అనేది చాలా హార్మోన్స్ తయారు చేస్తుంది. మాస్టర్ గ్లాండ్ అని చెప్పుకోవచ్చు దాన్ని. సో పిట్యూటరీ గ్లాండ్ అనేది గ్రోత్ హార్మోన్ని తగినంతగా ఉత్పత్తి చేయకపోతే హైట్ పెరగం, దాన్ని షార్ట్ స్టేచర్ అని అంటాం. సో మన పిల్లలు ఏమైనా పొట్టిగా ఉన్నా కూడా మనం వెంటనే ఎండోక్రాలజిస్ట్ సంప్రదించాలి. అలానే ఈ గ్రోత్ హార్మోన్ అనేది ఈ పిట్యూటరీ గ్లాండ్ అనేది ఇంకా ఏసీటీ హార్మోన్ అంటే కార్టిసోల్ తయారు చేస్తుంటుంది. అలానే మనకి ఎల్హెచ్ఎఫ్ఎస్ హార్మోన్స్ కానీ, లేకపోతే ఒక వాసోప్రెసిన్ అనే హార్మోన్ కానీ, ఇవన్నీ హార్మోన్ తయారు చేస్తుంటుంది. సో ఈ పిట్యూటరీ గ్లాండ్లో సమస్యలు ఏమైనా కూడా ఎండోక్రాలజిస్ట్ చూస్తాం. దీంతో పాటు ఏవైనా డయాబెటీస్ ఇన్సిపిడస్ అంటే యూరిన్ అనేది తరచుగా ఎక్కువగా వెళ్తున్న కొద్ది ఎక్కువ ఉంటుంటే ఒక వాసోప్రెసిన్ డెఫిషియన్సీ వల్ల డయాబెటీస్ ఇన్సిపిడస్ వస్తుంది, దాన్ని కూడా ఎండోక్రాలజిస్ట్ చూస్తాం. పారాథైరాయిడ్ గ్లాండ్ సమస్యలు అంటే థైరాయిడ్ చుట్టుపక్కల 4 పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఉంటాయి. ఈ పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఎక్కువగా పనిచేసినా లేకపోతే తక్కువగా పనిచేసినా దీనివల్ల కాల్షియం సమస్యలు వస్తాయి. సో వాటిని కూడా ఎండోక్రాలజిస్ట్గా మనం చూస్తాం. ఇంకా చెప్పకపోతే హెడ్రోనల్ గ్లాండ్ అంటే కిడ్నీ మీద ఉంటుంది. ఈ హెడ్రోనల్ గ్లాండ్ వల్ల ఏంటంటే కార్టిసోల్ ఒక హార్మోన్ తయారవుతుంది. ఈ కార్టిసోల్ హార్మోన్ తక్కువ ఉన్నా అంటే దాన్ని ఎడిసన్స్ డిసీజ్ అంటాం, ఎడ్రినల్ గ్లాండ్ డ్యామేజ్ వల్ల. లేదంటే కార్టిసోల్స్ గ్లాండ్ అనేది ఎక్కువగా హార్మోన్ తయారు చేస్తున్నారు, అంటే కార్టిసోల్ ఎక్సెస్ ఉన్నా కూడా వీటిని కుసింగ్ సిండ్రోమ్ అంటాం. వీటిని కూడా ఎండోక్రాలజిస్ట్ చూస్తాం. ఇవే కాకుండా ఈ ఎడ్రినల్ గ్లాండ్ అనేది ఆల్డోస్టెరాన్ హార్మోన్ తయారు చేస్తుంది. ఆల్డోస్టెరాన్ హార్మోన్ ఎక్కువ ఉండడం వల్ల బీపీ అనేది ఎక్కువగా ఉంటుంది. దీన్నే హైపర్ ఆల్డోస్టెరానిజం అంటాం. దీంతో పాటు పియోక్రోమోసైటోమా అనే ట్యూమర్స్ కూడా ఎడ్రినల్ గ్లాండ్లో ఉంటాయి. సో ఇంకా కిందకి చూసుకుంటే మనకి ఓవరీలో సమస్యలు అంటే ఓవరీ అనేది కొంతమంది టర్నర్ సిండ్రోమ్లో కంప్లీట్గా ఓవరీస్ అనేది డెవలప్ అవ్వవు. వాళ్ళకి ఏంటంటే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ బయట నుంచి ఇవ్వాల్సి వస్తుంది. అండ్ మనకి
కొంతమందికి 40 సంవత్సరాల లోపు వాళ్ళకి మనకు మెనోపాజ్ వస్తూ ఉంటుంది. దాన్నే ప్రిమిచ్యూర్ ఓవేరియన్ ఇన్సెప్సిస్ అంటాం. వాళ్ళకి కూడా ఎంహెచ్డి అంటే మెనోపాజ్ హార్మోన్ థెరపీ అనేది ఇస్తూ ఉంటాం. ఈ మగవాళ్ళని చూసుకుంటే టెస్టిస్ నుంచి టెస్టోస్టెరాన్ తయారవుతుంటుంది. సో ఎప్పుడైతే ఈ టెస్టికులర్ ప్రాబ్లం ఉందో వాళ్ళకి టెస్టోస్టెరాన్ తగినంతగా తయారవకపోతే వాళ్ళకి లింగ లక్షణాలు అంటే మీసాలు గడ్డలు రాకపోవడం, ఆ అబ్బాయిలాగా తయారవకపోవడం ఇవన్నీ ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే వీటితో పాటు ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలు గుల్లబారిపోవడం అంటే బోన్స్ ఈజీగా ఫ్రాక్చర్ అయిపోతుండడం కూడా ఎండోక్రైనాలజీ చూస్తాం. వీటితో పాటు కాల్షియం సమస్యలు కానీ ఫాస్ఫరస్ సమస్యలు కానీ మినరల్స్ మెటబాలిజం కూడా ఎండోక్రైనాలజీగా చూస్తుంటాము. సో వీటితో పాటు సంతాన లోప సమస్యలు అంటే ఇన్ఫెర్టిలిటీ, చాలా వరకు ఏంటంటే ఇన్ఫెర్టిలిటీ వాళ్ళ హార్మోన్స్ వల్ల వస్తూ ఉంటుంది. ఈ ఇన్ఫెర్టిలిటీ ఏంటంటే సపోజ్కి ప్రొలాక్టిన్ ఎక్కువగా ఉండడం వల్ల కానీ, థైరాయిడ్ సమస్యల వల్ల కానీ, లేకపోతే సిహెచ్ అంటే కంజనైటల్ అడ్రినల్ హైపర్ప్లేషన్ అంటాము. వీటి వల్ల కూడా ఏంటంటే పిల్లలు పుట్టే ఆస్కారం తక్కువగా ఉంటుంది. వీళ్ళని కూడా తగినంత ఏ హార్మోన్ సమస్య గుర్తించి దాన్ని ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాము. సో ఇటువంటి హార్మోన్ సమస్యలు కానీ, డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ ఇలాంటి సమస్యలని ఎండోక్రైనాలజిస్ట్ చూస్తూ ఉంటాం. సో ఇలాంటి సమస్యలు ఉంటే మీ దగ్గర ఉన్న ఎండోక్రైనాలజిస్ట్ని సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్.